వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏపీ ఎకానమీలో భాగంగా ఏపీ ఎకనామిక్స్ సర్వేకి సంబంధించిన కొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటే, ఏపీ ఎకనామిక్స్ సర్వేలో మొదటి చాప్టర్ అయిన మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన అంశాలు ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. అసలు మ్యాక్రో ఎకనామిక్స్లో ఎలాంటి పదజాలం ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సర్వేను సర్వేలాగా చదవకుండా ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, వీటిపైన అవగాహన రావాలి అంటే ముందుగా కొన్ని పదజాలాల పైన పట్టు సంపాదించాలి. ఆ పదజాలాలు ఏంటివి? ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్లో భాగంగా ముందుగా మనకిచ్చే అంశాలు ఏపీ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువ ఎంత ఉంటుంది? ఇలాంటి అంశాలు మ్యాక్రో ఎకనామిక్స్లో స్టార్టింగ్లో వీటిపైన మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చూస్తున్నప్పుడు వెంటనే ఇండియాకి సంబంధించిన జీడిపి సమాచారాన్ని కూడా మనకు పొందుపరిచారు. ఇండియా జీడిపి. అసలు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏ ఏ అంశాలు ఉంటాయి, ఎన్ని రంగాలు ఉంటాయి, ఏ ఏ రంగాలను బేస్ చేసుకొని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువను లెక్కించడం జరుగుతుంది? ఇప్పుడు జిఎస్డిపి అంటే ఏంటిది? జిఎస్డిపిలో ఉన్న రంగాలు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఆంధ్రప్రదేశ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువ క్రింది ఏ ఏ రంగాల మొత్తానికి సమానము అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగాల విలువల మొత్తమే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువకి సమానం. అసలు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువని ఏ విధంగా లెక్కిస్తాం? ఏ ధరల్లో లెక్కించడం జరుగుతుంది? ప్రస్తుత ధరల్లో లెక్కిస్తామా, స్థిర ధరల్లో లెక్కిస్తామా? అసలు ప్రస్తుత ధరలు అంటే ఏంటిది, స్థిర ధరలు అంటే ఏంటిది? ఇప్పుడు జిఎస్డిపిని కాన్స్టాంట్ ప్రైజెస్ ధరల ప్రకారం లెక్కిస్తారు, కరెంట్ ప్రైజెస్ ప్రకారం లెక్కిస్తారు. ఏపీ జిఎస్డిపి విలువ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత కలదు? ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ 2023-24 సంవత్సరానికి గాను కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత కలదు? ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. అసలు స్థిర ధరల ఆధారంగా ఎందుకు జిఎస్డిపిని లెక్కిస్తారు? ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపిని ఎందుకు లెక్కిస్తారు? వీటిపైన పట్టు సంపాదించాలి. ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే 2011-12 ధరల ప్రకారం మనకు బేస్ ఇయర్ ఏముంది? ఇప్పుడు 2011-12 బేస్ ఇయర్ అంటే ఏంటిది? ఆధార సంవత్సరం అంటే ఏంటిది? అసలు ఈ ఆధార సంవత్సరం అంటే ఏంటిదంటే ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ధరల పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ లేకుండా ధరల స్థిరత్వాన్ని పాటించే సంవత్సరాన్నే బేస్ ఇయర్గా పరిగణించడం జరుగుతుంది. అంటే ఆ సంవత్సరంలో ఎలాంటి ఒడిదొడుకులు అని అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి సంవత్సరము, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు రాని సంవత్సరాన్ని, ధరల పెరుగుదల అధికంగా ధరల తగ్గుదల అధికంగా ఉండకుండా ఆ సంవత్సరం పొడవునా ధరల స్థిరత్వాన్ని పాటించే సంవత్సరాన్ని బేస్ ఇయర్గా పరిగణించడం జరుగుతుంది. అలాంటి బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించిన జిఎస్డిపిని కాన్స్టాంట్ ధరల ప్రకారం లెక్కించిన జిఎస్డిపి విలువగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ ప్రైజెస్ ఆధారంగా జిఎస్డిపి ఎంత అనే క్వశ్చన్ వస్తుంది. ప్రస్తుత ధరలు, అసలు ప్రస్తుత ధరలు అంటే ఏ సంవత్సరానికి అయితే మనం లెక్కిస్తున్నామో 2023-24 సంవత్సరానికి లెక్కిస్తున్నాం. అసలు ఏం లెక్కిస్తాం? ఇప్పుడు 2023-24 సంవత్సరానికి గాను డాటా అడుగుతున్నారు అంటే 2023-24 సంవత్సరంలో జరిగిన ప్రొడక్షన్, ఉత్పత్తి
ఈ ఉత్పత్తిని 2023-24 సంవత్సర ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన విలువనే ప్రస్తుత ధరల ప్రకారం వచ్చిన ఏపీ జిఎస్డిపి విలువ. 2023-24 సంవత్సరం యొక్క ప్రొడక్షన్ని 2011-12 బేస్ ఇయర్ ఆధార సంవత్సర ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన విలువనే కాన్స్టాంట్ ప్రైజెస్. మళ్ళీ చెప్తున్నా, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం వచ్చే విలువ అంటే 2023-24 సంవత్సరం యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తి ఎంత ధర? ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం. ఈ ఉత్పత్తి ధర 2011-12 బేస్ ఇయర్ ఆధారంగా ఉన్న ధరలు ఎంత? 50 రూపాయలు అనుకుంటే మొత్తగా వచ్చేది ఎంత? 500 రూపాయలు. దీనిని కాన్స్టాంట్ ప్రైజెస్ ఆధారంగా లెక్కించే ఏపీ జిఎస్డిపి విలువ అంటారు. కరెంట్ ప్రైజెస్ ప్రకారం మాట్లాడుకో. ఇప్పుడు ప్రొడక్షన్ ఇక్కడ 100 రూపాయలు, ప్రొడక్షన్ 100 ఉత్పత్తి 100 వస్తువులు ఉత్పత్తి చేస్తే ధర కూడా ఇక్కడ 100 రూపాయలు అంటే మొత్తం ఎంతకు వచ్చింది? ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ ప్రొడక్షన్ 100 ఉంది, ఇక్కడ ప్రొడక్షన్ కూడా 100నే ఉంది. కానీ బేస్ ఇయర్ ఆధారంగా తీసుకుంటే విలువ 500 వచ్చింది. ఇక్కడ కరెంట్ ప్రైసెస్ ప్రకారం తీసుకుంటే విలువ 1000 రూపాయలు వచ్చింది. అంటే 500 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఏమో అర్థమవుతుంది మనకి? ఇప్పుడు విలువ పెరిగింది, ధర మాత్రమే పెరిగింది, కానీ ప్రొడక్షన్ పెరగలేదు. ఇక్కడ 100 వస్తువులే ఉన్నాయి, ఇక్కడ 100 వస్తువులే ఉన్నాయి. అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి పెరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి మంచిది అని అర్థం. అంటే ఆ దేశం అభివృద్ధి చెందుతున్నది అని అర్థం. కానీ ధరల పెరుగుదల వల్ల వాస్తవ ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అని మనం చెప్పలేము. కాబట్టి బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. స్థిర ధరల ప్రకారం లెక్కించగా విలువ పెరిగితే, అంటే విలువ పెరుగుతుంది అని అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది అని అర్థం. ఆ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అని అంటే ఆర్థిక అభివృద్ధికి, అంటే అభివృద్ధి చెందుతున్న దేశానికి అభివృద్ధి చెందుతున్నట్లుగా సూచిక అది. కానీ ప్రొడక్షను కరెంటు ప్రైజెస్ ప్రకారం లెక్కించగా ఉత్పత్తి పెరగకుండా ధరలు పెరిగితే అది అభివృద్ధి సూచికకు మేలైన సూచిక కాదు. అందుకు కాబట్టి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం, కరెంట్ ప్రైజెస్ ప్రకారము మనము జిఎస్డిపి విలువను లెక్కించడం జరుగుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. ఎట్లా ఇస్తారంటే 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విలువ కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత. ఇది ఒక స్ట్రక్చర్ అయితే నెక్స్ట్ ఏం చేస్తారంటే కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ అనేది ప్రతి రంగంలో ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా కరెంట్ ప్రైజెస్ ప్రకారం వ్యవసాయ రంగంలో విలువ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం వ్యవసాయ రంగం యొక్క విలువ ఏ సంవత్సరానికి గాను మనం మాట్లాడుకుంటే ఆ సంవత్సరానికి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువ, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఉంటుంది. పారిశ్రామిక రంగంలో కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత. సేవా రంగంలో కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత. క్వశ్చన్స్ అన్నీ ఇదే మాదిరిగా వస్తాయి. అంటే స్ట్రక్చర్ మనకి బేసిక్ అనేది ఐడియా ఉండాలి. కాన్స్టాంట్ ప్రైజెస్ ఎందుకు, కరెంట్ ప్రైజెస్ ఎందుకు, మనకి ఏపీ జిఎస్డిపి విలువను కాన్స్టాంట్ ప్రైజెస్లో అడుగుతున్నారా, కరెంట్ ప్రైజెస్లో అడుగుతున్నారో, అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, ఇలాంటి అంశాలపైన అవగాహన ఉంటే మాత్రమే మనం ఏపీ ఎకనామిక్స్ సర్వేలో భాగంగా ఉన్న మ్యాక్రో ఎకనామిక్స్లో ఉన్న ప్రతి అంశాన్ని నేర్చుకోగలుగుతాం. సేమ్ ఇదే ప్రొసీజర్ అనేది ఇండియా జీడిపిలో ఉన్న వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి సేమ్ ఇదే ప్యాటర్న్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిది అని అంటే గ్రోత్ రేటు, వృద్ధి రేటు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క గ్రోత్ రేట్ ఎంత క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంది? 2023-24 సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరానికి గాను ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత? జిఎస్డిపి గ్రోత్ రేట్, ఈ గ్రోత్ రేట్ ఎంత? ఈ గ్రోత్ రేట్ అంటే ఏంటిది అసలు?
ఈ గ్రోత్ రేట్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే ఇప్పుడు 2023-24 సంవత్సరానికి గాను గ్రోత్ రేట్ అడుగుతున్నాం. దీంట్లో ఏపీ జిఎస్డిపిలో గ్రోత్ రేట్ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ అంటే ధరలు అనేది ఎక్కడైనా వస్తుంది. కాన్స్టాంట్ ప్రైజెస్ ధరలు, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, ఈ అంశాలు పర్టికులర్గా చూడాలి. క్వశ్చన్ క్లారిటీగా చదవడం నేర్చుకోవాలి. ఈ గ్రోత్ రేట్ అనేది ఇప్పుడు కరెంట్ ప్రైజెసా కాన్స్టాంట్ అనేది కాకుండా ఫస్ట్ గ్రోత్ రేట్ అంటే ఏంటిదో చూద్దాం. ఈ గ్రోత్ రేట్ ఇప్పుడు 2023-24 సంవత్సరానికి గాను గ్రోత్ రేట్ అడుగుతున్నారు అంటే ముందుగా ఏం నేర్చుకోవాలి అంటే 2023-24 సంవత్సరం యొక్క విలువ మైనస్ 2022-23 సంవత్సరం యొక్క విలువ బై 2022-23 సంవత్సరం యొక్క విలువ ఇంటూ 100. అంటే దీని ఫార్ములా ఏంటిది? ఈ ఫార్ములా మనల్ని ఎగ్జామ్లో అడిగారు, కానీ గ్రోత్ రేట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు అనేది ఒకసారి నేర్చుకోవాలి. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చేదే గ్రోత్ రేటు. మనం ఇప్పుడు సర్వేలో టేబుల్స్ ప్రకారం మాట్లాడుకున్నప్పుడు ఏ విధంగా వస్తుంది, వాల్యూ ఎట్లా తీసుకున్నాం అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. కానీ ఈ గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది 2023-24 సంవత్సరం యొక్క విలువ ఎంతనో వాటి నుండి ప్రీవియస్ గత సంవత్సరం యొక్క డాటా 2022-23 సంవత్సరం యొక్క డాటా అంటే ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా వచ్చేదే గ్రోత్ రేటు. ఫస్ట్ ఏమనుకున్నాం, ఏపీ జిఎస్డిపి విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ఎంత. ఆ వెంటనే నెక్స్ట్ మనం ఏం చేసినాం, రంగాల వారీగా వాటాలు, కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్, ఆ తర్వాత గ్రోత్ రేటు. ఏపీ జిఎస్డిపి విలువ ఎంత ఉందో ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత, ప్రతిదీ క్వశ్చనే. విలువ అడుగుతారా, గ్రోత్ రేట్ అడుగుతారా, సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ అడుగుతారా, ఈ వేలో మనం నేర్చుకోగలగాలి. ఇప్పుడు గ్రోత్ రేట్ అనేది ఈ విధంగా వస్తుందని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏం అడుగుతారు, పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ మాట్లాడుకునేటప్పుడు 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, 2023-24 సంవత్సరానికి గాను ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, పర్ క్యాపిటా గ్రోత్ రేట్ ఎంత, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఇండియాకి ఏ విధంగా ఉంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత. ఏపీకి ఇండియాకి సేమ్ ఉంటాయి. అంటే ఇక్కడ పదే రిపీట్ అవుతున్న పదాలు ఏంటేంటివి, కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. ఈ పదాలు ప్రతి క్వశ్చన్లో ఉంటాయి. మ్యాక్రో ఎకనామిక్స్లో నుంచి వచ్చే ఏ ప్రశ్నకైనా కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్ అనేది లేకుండా ప్రశ్ననే ఉండదు. అంటే కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ పైన మంచి అవగాహన ఉండాలి మనకి. అందుకే ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు కరెంట్ ప్రైజెస్ వీటిపైన మంచి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం సర్వేలోకి వెళ్తే ఎస్టిమేట్స్ ఆఫ్ జిఎస్డిపి ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023-24. ఎస్టిమేట్స్ ఆఫ్ జిఎస్డిపి ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023-24. ముందుగా 2023-24 సంవత్సరాలకు సంబంధించిన డాటా చూసి దానికి గత సంవత్సరం 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల యొక్క డాటా తోటి కంపేర్ చేసి ఈ విలువలు అనేది ప్రతిదీ గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే వీటిపైన తరువుగా క్వశ్చన్స్ వస్తాయి. అందుకోసం ఈ 2 సంవత్సరాలు చూద్దాం ముందుగా. తర్వాత ఏం చేయాలి అని అంటే మనకి ఏపీ ఎకనామిక్ సర్వేలో 2014-15 నుంచి 2023-24 సంవత్సరం వరకు సంబంధించిన డాటా ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా అన్ని సంవత్సరాలకు సంబంధించిన డాటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అని అంటే ఈ సంవత్సరాలలో గ్రోత్ రేటు ఏ సంవత్సరంలో గ్రోత్ రేట్ అధికంగా ఉంది, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏ సంవత్సరంలో అధికంగా ఉంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఏ సంవత్సరంలో అధికంగా ఉంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం క్రింది ఏ సంవత్సరంలో గ్రోత్ రేట్ అధికంగా ఉంది. ఈ అంశాలు ఎప్పుడు చూడాలి అంటే ఈ సంవత్సరాలన్నిటిని పోల్చి చూసినప్పుడు వాటిని చూడాలి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతము
ఈ 2 సంవత్సరాల గురించి మాట్లాడుకుంటే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే మొదటి సవరించిన అంచనాలు 2023-24 అంటే ఇదేంది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2022-23లో ఇంతసేపు మనం మాట్లాడుకున్న కాన్స్టాంట్ ప్రైజెస్ కరెంట్ ప్రైజెస్ అనేది ఇక్కడ మనకి దాని ప్రాధాన్యత తెలుస్తుంది. ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైజెస్ 2011-12 ధరల ప్రకారం లెక్కించగా వెంటనే గుర్తు రావాల్సిన అంశం ఏంటిదంటే కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్ గుర్తు రావాలి. 2011-12 ఏ ఇయర్కి అడుగుతున్నాడు ఇక్కడ 2022-23కు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 7.65 లక్షల కోట్లు ఉంది అని అంటే ఇక్కడ ఏం చేసిండు వెంటనే 2022-23 సంవత్సరం యొక్క ప్రొడక్షన్ని ఉత్పత్తిని బేస్ ఇయర్ ధరల ప్రకారం లెక్కించగా అంటే ఎంతైతే ఉత్పత్తి జరిగిందో ఆ ఉత్పత్తిని బేస్ ఇయర్ ధరల ప్రకారం లెక్కిస్తే వచ్చిన విలువనే 7.65 లక్షల కోట్లు. ఏ సంవత్సరానికి 2022-23 సంవత్సరానికి గాను 7.65 లక్షల కోట్లు ఉంటే 2023-24 సంవత్సరానికి ఎంతకు పెరిగింది 8.21 లక్షల కోట్లకు పెరుగుదల నమోదైంది. క్వశ్చన్లో 2022-23 సంవత్సరానికి ఏపీ జిఎస్టిపి విలువ స్థిర ధరల ప్రకారం 7.65 లక్షల కోట్లు అయితే 2023-24 సంవత్సరానికి గాను ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి తగ్గుదల నమోదైంది, ఆప్షన్ సి స్థిరంగా ఉంది, ఆప్షన్ డి ఏది కాదు. ఏముంది ఇక్కడ పెరుగుదల నమోదైంది. స్థిర ధరల ప్రకారము విలువ పెరిగితే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని మనం మాట్లాడుకున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు స్థిర ధరల ప్రకారం విలువ పెరిగింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సూచిక. ఈ అంశాలు కూడా అంటే క్వశ్చన్లో ఇలాంటి అంశాలు కూడా వస్తాయి కాబట్టి ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ కరెంట్ ప్రైజెస్ అనగానే వెంటనే గుర్తు రావాల్సిన అంశం ఏంటిది 2023-24 సంవత్సరం ప్రకారం అడుగుతున్నారా 2022-23 సంవత్సరం ప్రకారం అడుగుతున్నారా 2022-23 సంవత్సరానికి 13.04 లక్షల కోట్లు ఉంది కదా. ఈ సంవత్సరం యొక్క ప్రొడక్షన్ని అదే సంవత్సరం యొక్క ధరల ప్రకారం లెక్కించగా విలువ ఎంత వచ్చింది 13.04 లక్షల కోట్లు. అంటే ప్రొడక్షన్ అంతే కానీ విలువ పెరిగింది, ధరలు పెరిగినాయి కాబట్టి 13.04 లక్షల కోట్లు వచ్చింది. ఇక్కడ స్థిర ధర ప్రకారం 7.65 లక్షల కోట్లు. ఇది ఏమైంది 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఎంత నమోదైంది 14.40 లక్షల కోట్లకి నమోదైంది. 14.40 లక్షల కోట్లకు నమోదైంది. ఈ వాల్యూస్ ప్రతిదీ గుర్తుంచుకోవాలి. 7.65 లక్షల కోట్ల నుంచి 8.21 లక్షల కోట్లకు పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా ఎంతకు నమోదైంది అంటే 8.21. ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 13.04 నుంచి 14.40 లక్షల కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం వెంటనే పదజాలాలలో గ్రోత్ రేట్ గురించి మాట్లాడినాం. నెక్స్ట్ వచ్చే అంశమే గ్రోత్ రేటు. ఇప్పుడు గ్రోత్ రేట్ 2022-23లో ఏ విధంగా ఉంది 2023-24లో ఏ విధంగా ఉంది. ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటిదంటే ప్రస్తుత ఇయర్ 2023-24 సంబంధించిన కంప్లీట్ డాటా గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే పెరుగుదలనా తగ్గుదలనా ప్రీవియస్ ఇయర్లో ఏదేది అంశాలు ఉన్నాయి ఎలాంటి డాటా ఉంది ఆ ప్రతిదీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ రేట్ అంశం కాబట్టి ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైజెస్ పదే రిపీట్ అయ్యే పదాలు ఏంటిదంటే కాన్స్టాంట్ ప్రైజెస్ కరెంట్ ప్రైజెస్. క్వశ్చన్లో ఈ అంశాలు లేకుండా క్వశ్చన్ ఉండదు కాబట్టి బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం కాన్స్టాంట్ ప్రైజెస్ 2022-23లో మొదటి సవరించిన అంచనాల ప్రకారము 5.81% నమోదైంది గ్రోత్ రేటు. స్థిర ధరల ప్రకారం 2023-24లో ఎంతకు నమోదైంది 7.35గా నమోదైంది 7.35%. అసలు ఈ 7.35% గ్రోత్ రేట్ ఏ విధంగా వచ్చింది మనకి ఏ అంశాలు మాట్లాడుతున్నాం కాన్స్టాంట్ ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ కాన్స్టాంట్ ప్రైజెస్ యొక్క విలువ ఏముంది ఇక్కడ 8.21 లక్షల కోట్లు 7.65 లక్షల కోట్లు కదా. ఇప్పుడు చూస్తే ఫైనల్ వాల్యూ ఎంత ఏ సంవత్సరానికి మాట్లాడుతున్నాం 2023-24 సంవత్సరానికి కానీ గ్రోత్ రేట్ ఏ విధంగా లెక్కిస్తారంటే 8.12 లక్షల కోట్లు మైనస్ 7.65 లక్షల కోట్లు బై
7.65 లక్షల కోట్లు ఇంటూ 100 చేయగా వచ్చిన విలువనే 7.35%. ఇది గ్రోత్ రేట్. ఈ విధంగా కనుక్కోవచ్చు. ఫైనల్ వాల్యూ ఏంది? 8.21 లక్షల కోట్లు. ఇనిషియల్ వాల్యూ ఏంది? 7.65 లక్షల కోట్లు బై ఇనిషియల్ వాల్యూ 7.65 లక్షల కోట్లు ఇంటూ 100 చేయగా వచ్చిందే 7.35%. ఇది గ్రోత్ రేటు. దేని ప్రకారం? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్ 2023-24 సంవత్సరానికి గాను. సేమ్ ఇదే ప్రొసీజర్ అనేది 2022-23 సంవత్సరం యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 5.81. దీనికి ఏం చేస్తాం? 2022-23 సంవత్సరం గ్రోత్ రేట్ కనుక్కోవాలంటే దానికి ముందు సంవత్సరం విలువ నుంచి తీసివేయగా బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా సేమ్ ఏ ఇయర్ అయితే అడుగుతున్నారో దాని ముందు ఇయర్ తోటి కంపేర్ చేసి గ్రోత్ రేట్ కనుక్కోవడం జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అయిపోయిందా? నెక్స్ట్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూద్దాం. కరెంట్ ప్రైజెస్ ప్రకారము ప్రస్తుత ధరల్లో ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ 2023-24 సంవత్సరానికి గాను 10.44%గా నమోదైంది. కరెంట్ ప్రైజెస్ ప్రకారం 10.44%, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 7.35. 2022-23లో 5.81% ఉన్న గ్రోత్ రేటు 7.35% పెరిగితే 2022-23లో 13.50% ఉన్న వృద్ధి రేటు. ఏం వృద్ధి రేటు మనం మాట్లాడేది? ఏపీ జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి తగ్గుదల నమోదైంది. ఈ క్వశ్చన్స్ పడతాయి. పెరుగుదల నమోదైందా? తగ్గుదల నమోదైందా? స్థిర ధరల ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు 2022-23 సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి పెరుగుదల నమోదైంది. ఏ ధరల ప్రకారం? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం పెరుగుదల నమోదైంది. కానీ కరెంట్ ప్రైజెస్ ప్రకారము మనం లెక్కిస్తే 2022-23 సంవత్సరానికి గాను ఏపీ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఏపీ జిఎస్డిపి గ్రోత్ రేట్ తగ్గుదల నమోదైంది. ఇలాంటి అంశాలపైన క్వశ్చన్స్ వస్తాయి. తగ్గుదల నమోదైందా? పెరుగుదల నమోదైందా? ఏ ధరల ప్రకారం? కాన్స్టాంట్ ప్రైజెసా? కరెంట్ ప్రైజెసా? ఇవి చూసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చూసినాం. నెక్స్ట్ వెంటనే ఏం చేయాలి? మనము ఇండియా ప్రస్తావనకు రావాలి. ఇండియా గురించి మాట్లాడుకుంటే ఆల్ ఇండియా సేమ్ ఇంతసేపు మనం ఏదైతే కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత అనుకున్నామో సేమ్ జిఎస్డిపి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 2023-24 ఎంత ఉంది? 173.82 లక్షల కోట్లు ఉంటే ఇంతసేపు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మాట్లాడుకున్నామో ఇండియాకి కూడా సేమ్ ప్రొసీజర్. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత? 2022-23లో 160.71 లక్షల కోట్లు ఉన్న ఇండియా జీడిపి అనేది 2023-24 వచ్చేసరికి 173.82 లక్షల కోట్ల పెరుగుదల నమోదైంది. డిఫరెన్స్ చూస్తున్నప్పుడు పెరుగుదలనా తగ్గుదలనా ఈ అంశాలపైన ఫోకస్ చేయాలి. ఎంతకు నమోదైంది అన్నప్పుడు మనం సంఖ్యను గుర్తుపట్టడానికి ట్రై చేయాలి. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం అడుగుతున్నాడా? కరెంట్ ప్రైజెస్ ప్రకారం అడుగుతున్నాడా? కాన్స్టాంట్ ప్రైజెస్లో పెరుగుదల నమోదైంది. 2022-23లో కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇండియా జీడిపి విలువ 269.50 లక్షల కోట్ల నుంచి 295.36 లక్షల కోట్లకి ఏమైంది? పెరుగుదల నమోదైంది. విలువ చూసిన వెంటనే మనకి రావాల్సింది ఏంటిది? గ్రోత్ రేట్ చూడాలి. వెంటనే ఆ గ్రోత్ రేట్ చూసేటప్పుడు ఏం చేయాలి? కరెంట్ ప్రైజెసా? కాన్స్టాంట్ ప్రైజెసా? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే 2022-23లో గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.0% ఉంది. ఈ గ్రోత్ రేట్ రావాలంటే ఏం చేయాలి? 2021-22 తోటి కంపేర్ చేస్తేనే వచ్చే విలువనే 7.0%. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 7.0% ఉన్న గ్రోత్ రేట్ 2022-23 నుంచి 2023-24 వచ్చేసరికి ఎంతకి పెరుగుదల నమోదైంది? 8.2%. డైరెక్ట్ క్వశ్చన్ 2023-24 సంవత్సరానికి గాను ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంతకి నమోదైంది అని డైరెక్ట్ క్వశ్చన్ వస్తే 8.2%. అదే ఇప్పుడు పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా అంటే 2022-23తో పోలిస్తే పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 2022-23లో 14.2% నుంచి
9.6% ఏమైంది, తగ్గుదల నమోదైంది. ఏపీ జిఎస్డిపి కూడా కరెంట్ ప్రైజెస్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క గ్రోత్ రేటు విలువ కూడా 2022-23తో పోలిస్తే 2023-24 వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ తగ్గుదల నమోదైంది. సేమ్ ఇండియాకు కూడా ఇండియా జీడిపి చూసినప్పుడు 2022-23తో పోలిస్తే 2023-24 వచ్చేసరికి తగ్గుదల నమోదైంది. ఏ ధరల్లో, కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తున్నప్పుడు తగ్గుదల నమోదవుతుంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తున్నప్పుడు పెరుగుదల నమోదవుతుంది. సేమ్ ఏపీ జిఎస్డిపికి ఉన్న గ్రోత్ రేటు విషయాలలో పెరుగుదల తగ్గుదల ఇండియాకి కూడా సమానంగా ఉంటుంది. కానీ విలువలు మాత్రం చేంజ్ చేసి ఉంటాయి. కాన్స్టాంటా కరెంటా, గ్రోత్ రేట్ కూడా కాన్స్టాంటా కరెంటా, ఈ ఏరియా ఎక్కడ క్వశ్చన్ పడుతుంది. ఇప్పుడు ఈ అంశాలు మొత్తం చదివిన తర్వాత మనకు ఫైనల్ అవుట్పుట్ ఏంది, ఎగ్జామ్ మంచిగా రాయాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రస్తుతం రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్స్ కూడా చూడాలి. వాటిలో ఎక్కువగా స్థిర ధరల ప్రకారమా, కాన్స్టాంట్ ప్రైజెసా, కరెంటు ప్రైజెసా, క్రింది ఏ సంవత్సరాలలో అధిక వృద్ధి రేటు సాధించిన సంవత్సరాలను గుర్తుపట్టండి. ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేశారు. అసలు సర్వే చదివేటప్పుడే సర్వే మొత్తంగా చదివిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఎగ్జామ్లో మనం ఎంతవరకు అవుట్పుట్ ఇవ్వగలుగుతాం, క్వశ్చన్ ఎలా వస్తుంది, క్వశ్చన్ని మనం ఎలా గుర్తుపట్టాలి, క్వశ్చన్ని గుర్తుపట్టాలి అంటే పదజాలాలు నేర్చుకోవాలి. ఆ పదజాలాల పైన పట్టు సంపాదించినప్పుడే క్వశ్చన్ చదవడం, క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది. క్వశ్చన్ చదవడం వచ్చింది అంటే వాల్యూస్ ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ మనం సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఆ అంశాలు ఒకసారి చూస్తే సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, ఏపీ జిఎస్డిపి, ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువ ఒక 100 రూపాయలు లేదా 100% పరిగణిస్తే ఈ 100%లో సర్వీస్ సెక్టార్ నుంచి 40.16% ఆదాయం సమకూరడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ నుంచి 34.14% ఆదాయం సమకూరుతుంది. ఇండస్ట్రీస్ నుంచి 25.69% ఆదాయం సమకూరుతుంది. సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ అంటే రంగాల వారీగా వాటాలు ఏ విధంగా ఉన్నాయి, ఏపీ జిఎస్డిపి యొక్క విలువకు క్రింది ఏ రంగాల నుండి అధిక ఆదాయం సమకూరుతుంది, వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మొదటి స్థానంలో ఏముంటుంది, ఇక్కడ సర్వీస్ సెక్టార్ ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ సెక్టార్, నెక్స్ట్ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఉన్న ఒకే ఒక రంగం ఏంటిది, ఇండస్ట్రీస్. వీటి యొక్క వాటాల శాతాలు ఎంత అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సర్వీస్కి ఇంత, అగ్రికల్చర్కి 34.14, ఇండస్ట్రీస్కి 25.69%. అసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు. మనం ఏది చదివినా ఎగ్జామ్కి మనం ఎంత అందిస్తున్నాం, ఎంత నేర్చుకోగలుగుతున్నాం, మనం చదివిన అవుట్పుట్ ఏంటిది, ఈ పేజ్ మొత్తం చదివిన తర్వాత క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ప్రతిదీ ఇలా ఆలోచించుకుంటూ పోవాల్సిందే. సెక్టార్ వైజ్ చూసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన అంశం ఏంటిది, చదువుతున్న వెంటనే నెక్స్ట్ అసలు మనం ఏం చదవాలి, అగ్రికల్చర్ వాటా మాట్లాడుకున్నాం. అగ్రికల్చర్లో సబ్ సెక్టార్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ వాటా 34.14% అంటే అగ్రికల్చర్లో ఉన్న ఉపవిభాగాల వాటాలు ఏంటివి, పంటల నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది, పశు సంపద నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది, అడవులు కలప నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది, మత్స్య పరిశ్రమ లేదా మత్స్య సంపద నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది. వీటిలో ఉన్న ఉపవిభాగాల నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది, వాటిలో అధిక వాటా అందిస్తున్న వాటాల అంటే
వాటిలో అధిక వాటా అందిస్తున్న ఉపవిభాగాల వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి. మొత్తం ఇలానే వస్తాయండి క్వశ్చన్స్. సర్వే రూపంలో చదువుతూ ఎగ్జామ్కి మనం ఇంత అందిస్తున్నాం అనే వేలో చదవాలి. ఇండస్ట్రీస్లో కూడా 25.69% వేటి నుంచి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షను, మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ అదర్ సర్వీసెస్ నుంచి వస్తుంది. వీటిలో ఈ ఉపవిభాగాలలో వేటి నుంచి అధిక ఆదాయం సమకూరుతుంది, ఈ అంశాలు చూడాలి. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో ఉన్న ఉపవిభాగాల నుంచి ఏ ఉపవిభాగం నుంచి అధిక ఆదాయం సమకూరుతుంది, ఆ వాటాల వరుస క్రమాన్ని ఆరోహణ క్రమంలో అమర్చండి, అవరోహణ క్రమంలో అమర్చండి. వాటాలు చూడాలి, అసెండింగ్ ఆర్డర్ చూడాలి, డిసెండింగ్ ఆర్డర్ చూడాలి. వెంటనే ఏం చేయాలి, మళ్ళీ బాగా గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఏంటిది, కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్స్ ఎంత, క్రింది ఏ సంవత్సరాలలో అగ్రికల్చర్లో అధిక వృద్ధి రేటు సాధించిన సంవత్సరం ఎంత, ఈ అంశాలు పదే మనం చూడాల్సిన అంశాలు ఇవే. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ ఇవి చూద్దాం.